ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రెస్టారెంట్ స్టైల్ ఆలూ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ముందుగా మనం బంగాళదుంపల్ని పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పీల్ తీసుకోవాలన్నమాట. చల్లారకుండా పీల్ తీయద్దు, విరిగిపోతాయి. పీసెస్గా కట్ చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని మనము ముక్కలకి కోట్ చేసుకోవాలి. అవసరమైతే ఒక 1 టేబుల్ స్పూన్ అలా వాటర్ వేసుకొని కోట్ చేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మైదా ఇంకా కార్న్ఫ్లోర్తో కోట్ చేసుకున్న ఆలూ పీసెస్ని మనం ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా కాదండి, కొంచెం సాఫ్ట్గా ఉండే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. మరి మనం వేపుడికి చేసుకుంటాం కదా ఫ్రైకి, మరీ అంత చేసుకోక్కర్లేదు. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, లైట్గా మనకు అది ఫ్రై అవ్వాలంతే, కుక్ అయి ఫ్రై అవ్వాలి, మరీ కలర్ వచ్చేయకూడదు. నాకు కొంచెం కోట్ ఎక్కువైందండి, కోటింగ్ కోసం వేసుకున్న ఫ్లోర్స్ 2 కొంచెం ఎక్కువైనాయి, అందుకని ఆయిల్లో కూడా అది పడింది. మీరైతే 1 టేబుల్ స్పూనే వేసుకోండి. సో అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ముందుగానే కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. వెల్లుల్లి టేస్ట్ ఇందులో చాలా బాగుంటుందండి, కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కొంచెం వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు, కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇవన్నీ పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత రుచికి సరిపడా కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మీ స్పైస్ని బట్టి కారం వేసుకోండి. ఒకవేళ పిల్లలకు చేసి పెడుతుంటే ఎండు కారం అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఒక 1 కప్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోండి, లేదంటే పెరుగు ఒక్కొక్కసారి విరిగినట్టు అవుతుంది. తర్వాత అందులో నేను ఒక పించ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. అండ్ అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆలూ పీసెస్ వేసుకొని మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ పిండుకొని, నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక్క 1 మినిట్ మనము ఈ మసాలా, పెరుగు వేసుకున్న మసాలాస్ అన్నీ కూడా పెరుగులో ఆలూకి పట్టేందుగా జస్ట్ ఒక 1 మినిట్ కుక్ చేసుకొని తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీ ఆలూ 65 రెడీ అయిపోయింది. ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది, కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వెజ్ రెసిపీస్ కోసం సత్యాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ.